మెదక్ పట్టణం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో పోలీస్ వర్సెస్ జర్నలిస్ట్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అలాగే వారి సిబ్బంది ఒక జట్టుగా, అలాగే మొదట మెదక్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఒక టీంగా ఏర్పడి 16 ఓవర్స్ మ్యాచ్ ఆడారు. తొలుత బ్యాటింగ్ చేసిన జర్నలిస్ట్ టీం 101 పరుగులకు ఆల్అవుట్ కాగా పోలీస్ టీం 1 ఓవర్ మిగిలి ఉండగానే గెలవడం జరిగింది. ఈ విధంగా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటం జర్నలిస్టు పోలీసులకు మధ్య సంబంధాన్ని మరింత పెంచే విధంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు విజేతలకు ట్రోఫీని అందించారు. ఒక్కొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల దగ్గర 2 లక్షలు తీసుకురంట, 3 లక్షలు తీసుకురంట. అంత ఘోరమైన పరిస్థితి ఉండేది. ఎందుకు చంద్రశేఖర్ అని చెప్పని బరాబర్ చెప్పాలి, తప్పేమున్నది. కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి మరి ఇప్పుడు ఈ పరిస్థితికి మనం వచ్చినాం. ఇవాళ 50 కోట్ల రూపాయలు మన మెదక్ పట్టణ డెవలప్మెంట్ కి మనం తేవడం జరిగింది. మరి ఇదే కాదు మన ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మెదక్ పట్టణం కానివ్వండి, పూర్తి మెదక్ నియోజకవర్గం కూడా ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మనం చేసుకుంటా ఉన్నాం. దానికి మరి మీ ప్రెస్ మిత్రుల, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సహకారం కూడా ఉండాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ మరి మీకు అన్ని విధాలుగా కూడా మేము అండగా ఉంటాం, మీ వెనకాల మేము ఉంటాం. పోలీస్ హెడ్ క్వార్టర్ లో మంచి పిచ్ కూడా రెడీ అవుతుంది. అది కూడా 2 నెలల్లో మనకు చేకూరుస్తుంది. దానికి కూడా మనం ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలి. దానికి ఒకటి అవసరం పడతాను, ఒక రోలర్ అయితే అవసరం పడతాడు. దానికి 3-4 lakhs ఖర్చు అవుతాయట. కాబట్టి నేను ఎమ్మెల్యే కొంచెం దాని గురించి ఆలోచిస్తే మనకు ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ 20 లక్షల దాకా పెట్టి మనం చేస్తున్నాం దాన్ని. సో అది అందరికి ఉపయోగపడుతుంది. దాని కూడా ఓపెనింగ్ కూడా మనం మంచి క్రికెట్ అందిస్తున్నాం. తిలక్ వర్మ నుంచి ఓపెన్ చేస్తాం. మన ప్లేయర్ ఉంది కదా హైదరాబాద్ నుంచి, తిలక్ వర్మ, ఆయన చేతుల మీద మనకు ఏర్పాటు అవుతుంది జనవరిలో. సో దానివల్ల మనకు పోలీసులే కాకుండా మీరు కూడా